ఉప్మా పేరు వింటేనే ఎస్కేప్ అయిపోయేవాళ్ళండి మా ఇంట్లో వాళ్ళు. ఈరోజు 2 సార్లు ఈ ఉప్మాని పెట్టుకుని తిన్నారు. ఇంతకీ ఎంత టేస్టీగా వచ్చింది, ఏ ఉప్మా అనుకుంటున్నారు? గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. హలో అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఈ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి ఇక్కడ చూపించిన విధంగా మొట్టమొదటిగా మనం రవ్వని ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకొని ఉంచుకోవాలి. తర్వాత ఉప్మాకి సరిపడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని వెజిటబుల్స్ని ముందుగానే కట్ చేసుకుని ఉంచుకోవాలండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. 5 పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ మనం తీసుకున్న గ్లాస్ తోటి రవ్వ ఉంది కదా, ఒక పావు గ్లాస్ అయ్యేలాగా వెజిటబుల్స్ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అర చెంచాడు ఆవాలు చిటపట్లాడాక 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు శనగపప్పు వేసుకుని కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు వేసుకోవాలి. ఇవైతే మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోవాలి. అవి 2 వేగాక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెబ్బలు 2 రెబ్బల్ని వేసుకోవాలి. మంచి సువాసనగా ఉంటుందండి. ఉల్లిపాయలు వేసాక జస్ట్ అలా 1 నిమిషం వేసి కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా, అప్పుడు వెంటనే మనం కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటబుల్ ముక్కల్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ బంగాళదుంప, టొమాటో, క్యారెట్, బఠానీ తీసుకున్నాను. నేను ఫ్రోజన్ బఠానీ వేసేసానండి. ఈ వెజిటబుల్స్ ముక్కలన్నీ కూడా వేసేసాక కొంచెం ముక్కలు మగ్గడానికి సరిపడా కొంచెం ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇక్కడ మనం వేసిన బంగాళదుంప, క్యారెట్ కూడా మెత్తగా మగ్గిపోతాయి. బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ అవి మగ్గితే సరిపోతాయి. ఒక్కసారి మరలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నీళ్లు వేసుకోవాలండి. మనం 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 2.5 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. మీరు రవ్వని ఏదైతే కొలతగా పెట్టుకుని తీసుకున్నారో దాంతో 2.5 గ్లాసులు కొలుచుకోండి. ఇదే నీళ్లలో మనం ఉప్మా మొత్తం రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక్కసారి ఉప్పు కరిగేంత వరకు ఇలా కలిపి చేతిలో వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఆ నీళ్లు రుచి చూడండి. అప్పుడు ఉప్మా అంతటికి ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. నీళ్లు కొంచెం ఉప్పుగా ఉన్నాయి అంటే మనం ఉప్మా ఉడికేటప్పటికి రుచి కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా బాగా బబుల్స్ వచ్చేంత వరకు బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 చేత్తో ఇలా కలుపుకుంటూ 2వ చేత్తో రవ్వని కొంచెం కొంచెంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. చక్కగా ఇలా హెల్తీగా వెజిటబుల్ ఉప్మా చేసుకున్నాం అనుకోండి, నూనె కూడా ఎక్కువ పట్టదు, చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు కూడా ఈ ఉప్మాని హ్యాపీగా తినొచ్చు. ఇలా రవ్వ అంతా చక్కగా వేసేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుని దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా 1 ఉడుకు రానివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మరలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల వరకు అలా ఉడకనివ్వండి. మనకి ఆ రవ్వ సైజుని బట్టి ఇది ఉడకడానికి టైం పడుతుందండి. మ్యాక్సిమం 5 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మూత తీసి ఒక్కసారి అడుగు నుంచి పై వరకు ఇలా కలిపేసుకుంటే మీకు ఎక్కడ తడి లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఇక్కడ చూస్తున్నట్లుగా వచ్చేసింది అనుకోండి, మనకి ఉప్మా తయారైపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 1 నిమిషం పక్క నుంచి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కొంచెం నీరు ఉన్నట్టుగా అనిపిస్తే మరలా మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు అలా మగ్గనివ్వండి. మనకి ఇక్కడైతే చక్కగా ఉప్మా రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా ఒక ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి వేడిగా తిన్నా కూడా బాగుంటుందండి, చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. దీంట్లోకి వేరే ఏమి చట్నీలు అవన్నీ అవసరం లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ గోధుమ రవ్వ ఉప్మాని ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.